ఓటింగ్ ట్రెండ్స్ కరెక్ట్‌గా కొద్ది నిమిషాల్లో క్లోజ్ అయిపోబోతున్నాయి. మీ ఓటు ఎవరికి వేశారు? ఆల్రెడీ క్లోజ్ అయిపోయినట్టున్నాయి. మీ ఓటు ఎవరికి వేశారు అనేది కామెంట్ చేయండి. ఒక్క పేరు ఐ ఓట్ ఫర్ లేదా ఐ ఓటెడ్ ఫర్ లేదా ఓట్ ఫర్. ఓట్ ఫర్ ఇమాన్యుయల్, ఓట్ ఫర్ సంజన, ఓట్ ఫర్ భరణి, ఓట్ ఫర్ సుమన్, ఓట్ ఫర్ తనుజ, ఓట్ ఫర్ ధీమన్. ఇట్లా కళ్యాణ్ కాకుండా అందరూ ఉన్నారు కాబట్టి ఇమాన్యుయల్ కళ్యాణ్ కాకుండా అందరూ ఉన్నారు కాబట్టి ఒకే ఒక్క వ్యక్తికి మీరు ఓటేసి ఉంటారు. ఒక్క వ్యక్తి పేరు ఏంటి? మిస్ అవ్వకుండా డెఫినెట్గా కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి. ప్రతి ఛానల్ ప్రతి కాంటెస్టెంట్ యొక్క పిఆర్ వీడియో చూస్తున్నారు. ఛానల్ లైక్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా. ఒక్క కామెంట్ కనీసం 1000 కామెంట్లు టార్గెట్. దయచేసి ఒక కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ప్రస్తుతానికి ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత పరిస్థితి అబ్జర్వ్ చేస్తే తనూజ టాప్ ఓటింగ్లో ఉంది. దాదాపు ఈ ఎపిసోడ్ పూర్తయిన తర్వాత 5-8% మార్జిన్తో ఓటింగ్లో తను ముందుంది. కళ్యాణ్ లిస్ట్లో లేడు కాబట్టి కంటెస్టెంట్స్ లిస్ట్లో సెకండ్ ప్లేస్లో ఇమాన్యుయల్ ఉన్నాడు. సో తనూజ ఏంటంటే లక్షల్లో ఓట్లు కాబట్టి 5-8% అనేది చాలా పెద్ద నెంబర్ అవుతుంది. సెకండ్ పొజిషన్లో ఇమాన్యుయల్ క్లియర్ కట్గా కనిపిస్తున్నాడు. అతనికి కూడా మంచి ఓటింగ్ పడుతుంది. ఫోన్ కాల్ ఓటింగ్ కూడా చాలాసార్లు పడింది, బాగా పడుతుంది. సో చాలా మంచి ఫైట్ ఇచ్చాడు ఇమాన్యుయల్. అయితే ఇమాన్యుయల్ విషయంలో కొన్ని ఇబ్బందికర థింగ్స్ అయితే డెఫినెట్లీ ఉన్నాయి. ప్రతి టాస్క్ విన్ అయిపోతే సరిపోద్ది అనుకుంటాడు అతను. ఏ సమయానికి ఎట్లా ప్రవర్తించాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది హౌస్లో యాక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడేమో సేఫ్గా ఆడింది అనేది దొరికిపోతున్నాడు అతను ఈజీగా. సంజనాకి ఫ్యాన్స్ కూడా నచ్చదేమో కానీ పెద్దగా ఇమాన్యుయల్తో హెల్ప్ లేదు ఆమెకి. సో ఇష్టం వచ్చినట్టు బ్లేమ్ కూడా చేసి పారేస్తుంది. సో అది ఎఫెక్ట్ కంప్లీట్గా ఇప్పుడు ఇమాన్యుయల్ మీద పడుతుంది. థర్డ్ పర్సన్లో డీమన్ పవన్ ఉన్నాడు. డీమన్ పవన్ ఎలిమినేట్ అయిపోతాడు అనే మాట కూడా వినిపిస్తుంది. బట్ ఇమాన్యుయల్కి డీమన్కి చాలా మంచి ఓటింగ్, టైట్ ఓటింగ్ పడుతుంది. డబుల్ ఎలిమినేషన్ చేసినా కూడా డీమన్ పవన్ అయితే బయటకు వెళ్ళడం అందులో డౌటే లేదు. సో ఏ స్ట్రాటజీకి తీస్తారనేది మనకు తెలియదు, తీరని అనుకుంటున్నాను నేను. సో ఫోర్త్ పొజిషన్లో మనకి క్లియర్గా సంజనా గారు ఉన్నారు. సో ఫిఫ్త్ పొజిషన్లో భరణి, సిక్స్త్ పొజిషన్లో సుమన్ శెట్టి. యాక్చువల్గా థర్స్డే నైట్ సుమన్ శెట్టిని పంపేద్దాం అనుకున్నారు. తర్వాత మళ్ళీ డెసిషన్ చేంజ్ చేసుకున్నారు. ఇప్పటికీ కూడా సింగిల్ ఎలిమినేషన్ చేద్దామా డబుల్ ఎలిమినేషన్ చేద్దామని డిస్కస్. సింగిల్ ఎలిమినేషన్ అయితే సుమన్ శెట్టి వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటుంది. సింగిల్ ఎలిమినేషన్ అయితే క్వశ్చన్ లేదు, సుమన్ శెట్టి వెళ్ళిపోతారు, అందులో డౌట్ లేదు. డబుల్ ఎలిమినేషన్ అయితే మాత్రం అప్పుడు వాళ్ళ కాల్ భరణిని తీస్తారా సంజనిని తీస్తారా అనేది మనకి రేపు తెలుస్తుంది. పొద్దున్నే మిడ్ నైట్ వీడియో ఇది, పొద్దున్న వీడియో తీపుతా అందులో. సో ఏదైనా గంటకి సాటర్డే మార్నింగ్కే వాళ్ళు మార్చేస్తున్నారు కాబట్టి మనం వీళ్ళని త్వరగా మన ఛానల్లో షార్ట్స్ అవి కూడా చేస్తాం. డెసిషన్స్ ఏమైనా చేంజ్ అయినా అక్కడ నేను పోస్ట్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే సింగిల్ ఎలిమినేషనే ఉంది. సో దాంట్లో సుమన్ శెట్టికి హైయెస్ట్ ఛాన్స్ ఉంది. సో ఓటింగ్ పోల్స్ కూడా క్లోజ్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ మీరు చెప్పండి, మీరు ఎవరికి ఓటేశారు? ఈ వీక్ ఎక్కువ ఓట్లు ఎవరికి వేశారు? ఓట్ ఫర్ భరణి, ఓట్ ఫర్ సుమన్ శెట్టి, సంజన, ఇమాన్యుయల్, తనుజ, డీమన్ పవన్. కళ్యాణ్ కాకుండా ఉన్న మిగతా వాళ్ళందరిలో ఎక్కువ ఓట్లు ప్రజలు ఎవరికి వేశారు? కనీసం 1000 కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం మనము. ఛానల్కి లైక్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా. ఒక్క కామెంట్ అడుగుతున్నాను అంటే దయచేసి కామెంట్ ఇచ్చి మిగతా వీడియోలు చూడండి.